షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈ నెల 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ కావాల్సి ఉంది. అయితే ఇది ఎట్టకేలకు కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన రద్దవడం జరిగింది. అయితే ఆయన హెలిప్యాడ్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారము ఆయన్ని రానికుండా అడ్డుకున్నారన్నది కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ అదేవిధంగా నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎందుకు అంటే ఒక 10-15 రోజుల నుంచి 3వ తేదీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఇట్లా మిలాఖత్ అవ్వడానికని చెప్పారు. కరెక్ట్ 2వ తేదీ కల్లా రద్దయింది అనేది ఇదైంది. అసలు ఏం జరిగింది? గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే కాదు, స్టేట్లోనే వైఎస్ఆర్సీపీకి ఒక సీనియర్ లీడర్. ఆయన మొదటి నుంచి కూడా ఎన్నో సర్వీసెస్ చేస్తున్నారు పార్టీ కోసం. ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నారు అన్న ఆలోచనతో ఆయన మీద పాత కేసులు ఏది కూడా ఈ మధ్య జరిగినట్టు కాదు, ఎప్పుడెప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు క్రితం జరిగినటువంటి కేసులను కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా ఒక మైనింగ్ కేసు, ఆ తర్వాత ఇప్పుడు మొత్తం 16 కేసెస్ ఉన్నాయి. దాంట్లో సోషల్ మీడియాకు సంబంధించి 9 కేసులు పెట్టారు, ఇంకా మిగతా సంబంధించి ఒక 7 కేసులు, మొత్తం 16 కేసెస్. ఆయన ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఆయన బయటకు రాకూడదని నిర్బంధం. 16 కేసులు బెయిలబుల్, నాన్ బెయిలబుల్? వాటిలో కొన్ని బెయిలబుల్ అయినా కూడా A1కి బెయిల్ వస్తూ ఉంది. ఈయన A2నో A3నో A4గానో ఉంటుంటారు. ఈయనకు వచ్చేటప్పటికి బెయిల్ నిరాకరణ జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది అర్థం కాదు. మొత్తం మీద అయితే ఈ రోజుకి 16 కేసులు పాత అయితేనేమి అన్నింటినీ కూడా లైవ్లోకి తీసుకొని ఆ కేసెస్ అన్నింటినీ కూడా ఫోర్స్లో పెట్టడం కూడా జరిగింది. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి రావాలనుకున్నప్పుడు మేము 1-2 డేట్లు సూచించినప్పుడు ఆ డేట్స్లోనే పీటీ వారెంట్ మీద కోర్టుకు తీసుకెళ్ళడం కానీ, లేకపోతే పోలీస్ కస్టడీ పేరుతో జైల్లో లేకుండా చేయడం కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూసాం. సో దానికైనా ఒక 10 days ముందుగానే అనౌన్స్ చేస్తాము, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న డేట్ని ఒక 10 రోజుల ముందుగానే అనౌన్స్ చేస్తామని చెప్పి 3వ తారీఖు ఆయన వస్తున్నాను అనుకున్నప్పుడు మనం దానికి ఒక 10 రోజుల ముందుగానే 22-23 తేదీల్లోనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే మేము అనుకునేది ఏంటంటే అయినప్పటికీ కూడా 3వ తారీఖున ఆయన్ని జైల్లో లేకుండా పీటీ వారెంట్ మీద కోర్టుకు తీసుకెళ్లడం కానీ లేదా పోలీస్ కస్టడీ కోసం తీసుకెళ్లడం కానీ జరిగితే ఇంటికైనా వచ్చి పరామర్శించి చేయాలన్న ఆలోచనతో చేయడం జరిగింది. మేము అసలు ఊహించలే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలని. మేము ఈ హెలిప్యాడ్ గురించి కూడా 7 days ముందుగానే, అంటే ఒక 1 week ముందుగానే ప్రియర్గానే ఒక మంచి లొకేషన్స్ తీసుకొని డిపార్ట్మెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఆ రోజుకైతే ఆ ప్లేస్ బాగుంది, చాలా చక్కగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి ముందు నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని మేము సూచించినప్పుడు ఇది హైవేకి దగ్గరగా ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో, ఇలా కాకుండా కొంచెం అంటే ట్రాఫిక్ కానీ ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రాంతాన్ని సూచించమన్నప్పుడు అప్పుడు మేము ఇక్కడికి వచ్చి కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్ ప్రాంతాన్ని, ఒక చాలా సఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కడ కూడా చుట్టుపక్కల హై రేంజ్డ్ బిల్డింగ్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక ప్లేస్ని సూచించడం జరిగింది. దాన్ని చూసినటువంటి అధికారులు కూడా సో ఈ ప్లేస్ అయితే కంఫర్టబుల్గా ఉంది, సరిపోతుందని కూడా చెప్పినారు. అయితే అక్కడి నుంచి రోజుకి ఆ పర్మిషన్ మాకు ఇవ్వకుండా, అంటే వాళ్ళు కనుక ఓకే మీరు ప్రొసీడ్ కానీ అంటే మేము హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు పూర్తి అనుమతులు ఇస్తారు హెలిప్యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో అక్కడి నుంచి హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని రోజుకి నాంచుతూ వచ్చినారు. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఇస్తామంటే వాళ్ళ మీద బెదిరింపులు కూడా తీసుకొని వచ్చినారు. వీళ్ళ మీద కూడా కొన్ని బెదిరింపులు జరిగినా కూడా మేము వాళ్ళ దగ్గర మళ్ళీ సెకండ్ టైం ఎన్ఓసి కూడా తీసుకొని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. లాస్ట్కి చెప్పాం, ఒకవేళ మీరు ఈ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి సైట్ ఇవ్వలేకపోతే హైవేకి దగ్గరగా ఉన్నటువంటి సైట్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వండి పర్వాలేదని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఈ రెండూ కాకుండా జైలుకి పక్కనే మీరు దిగి
వెంటనే ఒక 5 నిమిషాల్లో జైలు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలా, అది కూడా ఒక 100 మంది, ఒక 5 కార్లు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఫాలో కావాలా, అంతకు మించితే వాళ్ళు రకరకాల కండిషన్స్ ఇచ్చినారు. ప్రతి 25 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు ఇవ్వాలా, 5 కార్ల కంటే దాటితే ప్రతి కారుకి సంబంధించిన నెంబరు, డ్రైవర్ పేరు, ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబరు, వీటన్నిటిని కూడా సబ్మిట్ చేయాలా అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టి దాని మీద పర్మిషన్కి దాని మీద మేము సైన్ చేస్తేనే ఆ పర్మిషన్కి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తామని కూడా చెప్పినారు. అయితే అప్పటికి కూడా మేము ఏంటంటే చూద్దాం అసలు జైలు దగ్గర ఎట్టుంటుందని అంటే అది ఒక అడవి, కనుచూపు మేరలో ఎక్కడా కూడా మనిషి కూడా కనిపించినటువంటి ప్రాంతం. ఆ తర్వాత దానికి కనీసం ఏంటంటే గ్రావెల్ రోడ్ కూడా లేదు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రాంతానికి అంటే ఒక బాట లాగా ఉంది, అంటే ఎవరైనా ఒక మనుషులు తిరిగిపోతూ ఉంటే ఒక బాట ఏర్పడుతుంది, కాలిబాట టైప్ ఉంటుంది, కాలిబాట టైప్ ఉంది. తర్వాత చుట్టూరు 2 పక్కల హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. తర్వాత ఆ ప్రాంతానికి రావాలా అంటే ఒకే ఒకటి ఉంది, హైవే నుంచి ఒకే ఒక అప్రోచ్ రోడ్డు ఉంది, అది కూడా 15 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు మినహాయిస్తే చుట్టుపక్కల ఎక్కడి నుంచి కూడా దానికి వచ్చేదానికి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టుపక్కల జైలు అటవీ ప్రాంతం లాగా ఉంది. ఆ రోడ్డుని కనుక బ్లాక్ చేస్తే ఆ 100 మంది కూడా లోపలికి వచ్చే పరిస్థితి కనిపించలే. సో ఈ ప్రాంతంలో మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా మేము కలెక్టర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేసినాం, మేము ఇచ్చినట్టు కన్నా ఏదైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ మీరు తెలియచేస్తే అప్పుడు కావాలంటే దీనికి మేము అంగీకరిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏం లేకుండా మేము ఇచ్చినటువంటి సైట్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనే విషయాన్ని కూడా చెప్పకుండా మీరు ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి అసలు కనీసం ప్రాసెస్ కాకుండానే ఏకంగా ఆయన మాకు ఆ హెలిప్యాడ్ నిర్మాణానికి సంబంధించి ఆర్డర్స్ కూడా ఇచ్చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలే. అయితే ఇంకా అక్కడి నుంచి మాకు ఒక 24 అవర్స్ ఉంది, ఇంకా వాళ్ళు ఎవరని అర్థమైపోయింది. ఇంకా ఆల్టర్నేటివ్గా శ్రీహరికోట రేణుగుంటకు వచ్చి అక్కడి నుంచైనా బై రోడ్ రావాల్సి వస్తుంది, లేదనుకుంటే తాడేపల్లి నుంచైనా బై రోడ్ రావాల్సి వస్తుంది. ఆ రోజు పరిస్థితి ఏంటంటే కొంచెం అట్మాస్ఫియర్ కూడా వర్షం వచ్చే పరిస్థితి కనపడుతుంది, మనకి ఆ సిమ్టమ్స్ కనపడతా ఉన్నాయి. సో వీళ్ళు చూస్తే ఇక్కడ ఇవన్నిటిని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ 100 మంది కంటే దాటకూడదు, 5 కార్ల కంటే దాటకూడదు, హెలిప్యాడ్ విషయంలో కానీ ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు మేము కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు లాంటి సున్నితమైనటువంటి ప్రాంతంలో ఒక మనిషిని పరామర్శించడానికి రావడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికే ఇన్ని కండిషన్స్ని పెట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారని కోర్టును అప్రోచ్ కావడం కూడా జరిగింది. కోర్టులో దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ 3వ తారీఖు దానికి పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో కోర్టు ద్వారానైనా కూడా ఈ ప్రభుత్వానికి తెలియచేసి ఏదైతే మాకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మంచి హెలిప్యాడ్ని ఒక ఇబ్బంది లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఆ ట్రిప్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. తప్పకుండా కోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉంది, కోర్టులో ఒక మంచి న్యాయం వస్తుందనే నమ్మకం ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనుకోవడం ఈ వారంలో ఆయనకి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వారంలో తప్పకుండా నెల్లూరుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి అవకాశం అయితే ఉంది. అంటే 17వ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావచ్చు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి జనంతో కలవకూడదు అనేది ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? మీరు ఒకసారి కానీ గమనిస్తే చాలామంది అంటే లోకేష్ గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఎక్స్ సీఎం అని సంబోధించాలంటే కూడా వాళ్ళకి అమిత నామోషిగా ఉంటుంది. ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి సందర్భంలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ, నాకు ఎక్కడికి పోవడానికి నాకేం రెస్ట్రిక్షన్స్ లేవు. మరి ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మీరు చూస్తున్నప్పుడు ఆయన వస్తుంటే ఎందుకు మీకు అంత బాధ, ఎందుకు అంత భయం ఏంటి? హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా ఆ మనిషి వెళ్ళాలంటే కూడా రెస్ట్రిక్షన్స్ ఇచ్చి ఇంతమంది కంటే దాటకూడదు, ఎక్కడికక్కడ ఆపేసేయడం వాళ్ళందరినీ కూడా. ఇలాంటి పరిస్థితులు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడాల. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు, ఒక మనిషి కదలకూడదు. లోకేష్ అన్ని రోజులు యువగలం పాదయాత్ర చేసుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అనేక సభలు పెట్టినారు. మొదట్లో అయితే ఆయనకి కందుకూరు సభలో 6 మంది చనిపోయారు, ఆయన కళ్ళ ముందే చనిపోయినారు. అదేవిధంగా గుంటూరులో శారీస్ పంచేటప్పుడు ఒక 3 చనిపోయినారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరు చనిపోయినారు. కుప్పంలో అయితే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ అనుకుంటాను, ఆయన చనిపోయారు. ఇట్లా అన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలే. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఎన్నున్నా కూడా ఆ కేసులు ఏదైనా ఉంటే పెట్టాల్సిన వాళ్ళ మీద పెట్టుకున్నారే కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టాల. మరి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి జరుగుతోంది? ఇంకోటి కూడా చూడండి, మొన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కారు కింద పడ్డాడు అని చెప్పి ఒక కేసు అయింది. సో అదొక ఫేక్ వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. సరే,
అది కూడా నిజమే అని అనుకుందాం. ఒకవేళ కనుక డ్రైవరు ఎక్కడైనా కూడా అటు జరిగితే డ్రైవర్ మీద కేసు పెట్టడం కూడా జరగచ్చు. అంతేగాని కారులో ఉండేటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంటే రేపొద్దున ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది, బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరి మీద పెడతారా? ఒక ట్రైన్ యాక్సిడెంట్ చేస్తుంది, ట్రైన్లో ఉండే ప్యాసింజర్స్ అందరి మీద కేసులు పెడతారా? అలా ఇప్పుడు ఈ కారులో నలుగురుంటే ఆ నలుగురి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నామంటే అసలు ఎట్లు పోతా ఉంది అని అనేది అర్థమవుతా ఉంది. సో ఆ విధంగా నెల్లూరులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలనుకున్నారు. ఎందుకంటే చాలా విప్లవంలాగా ఇక్కడ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ. సో ఇట్లాంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా ఊహించాలి. జనాలు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఇట్లాంటి రోజులు ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నామని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇదే విధంగా వ్యవహరించారు, అందుకే ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది వాళ్ళకనేది వాళ్ళ ఆరోపణ. ఒక ఉదాహరణ చెప్పమనండి. చంద్రబాబు నాయుడు పర్యటన కానీ లోకేష్ పర్యటనను కానీ అడ్డుకునింది కానీ, ఒకవేళ వాళ్ళ పర్యటనలకి జనాలు వస్తూ ఉంటే అడ్డుకున్న సందర్భం ఒక్కటి చెప్పమనండి. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నాయి కదా, వీళ్ళు ఇచ్చినటువంటి ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయో. నా దగ్గర పేపర్ కూడా ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ కానీ అవన్నీ అవి చూస్తూ ఉన్నాం కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒక్కటంటే ఒక్కటి పలానా ప్రాంతంలో మా పర్యటన అడ్డుకున్నారు, మాకు హెలిప్యాడ్ కావాల్సి ఉంటే ఆ హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు చక్కగా పోలీస్పేట గ్రౌండ్లోనే దిగారు కదా. మాకు ఈరోజు గవర్నమెంట్ కూడా మేము అడగట్లేదు, ఇవ్వరని మాకు తెలుసు. గవర్నమెంట్ అసలు దగ్గరకు కూడా రానివ్వరు. మా సొంతవి కూడా మేము పెట్టుకునే దానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇది ఎక్కడ న్యాయం? ఇది హెలిప్యాడ్ అన్నది జనరల్గా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పోలీస్ పరేడ్ గ్రౌండే ఇచ్చినాం కదా, అక్కడ దిగినారు. మరి ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అడ్డుకున్న పరిస్థితిని ఒక్కటి చెప్పగలరా? ఈరోజు మనకు అడుగునా కూడా అడ్డుకుంటా ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. చివరిగా అంటే నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపరెడ్లు చాలామంది పెద్ద పెద్ద హేమాహేమీలు రాజకీయాలు చేశారు. చేసినప్పటికీ రాజకీయ పరంగా ఎంతవరకు అంతేగాని వాళ్ళు జైళ్ళకు పంపడం, కేసులు పెట్టడం చూడలేదు. ఇప్పుడు ఆ విష సంస్కృతి వచ్చింది. అంటే మీరు ఒక విద్యారంగంలో నుంచి అటు రాజకీయాల్లోకి తొలి అడిగేస్తున్నారు. ఎలా చూస్తారు వీటన్నిటిని? సో ఇప్పుడు మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అన్నింటిని కూడా గమనిస్తే నెల్లూరు పాలిటిక్స్ ఒక డిఫరెంట్ పాలిటిక్స్. ఎందుకంటే కొంచెం ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఒక పద్ధతిగా ఒక సంస్కారవంతంగా చేసినటువంటి పాలిటిక్స్ని మనం చూస్తూ వస్తున్నాం. అట్లనే జరుగుతూ ఉన్నాయి. ఇట్లా మీరు చెప్పినట్టుగా అసలు ఎక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అలానే 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు, అది కూడా ఇప్పుడు జరిగినటువంటి కేసు ఏం కాదు, ఎప్పటి కేసులో వాటికి అప్పట్లోనే ఎవిడెన్సెస్ అన్నీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి కేసు దీని మీద లేదని చెప్పి ఆ అధికారులే దాన్ని పర్యవేక్షించి దాంట్లో ఇచ్చినటువంటి క్లీన్ చిట్సే ఉన్నాయి. మరి అటువంటి కేసులన్నింటినీ కూడా రీవోక్ చేసుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడూ చూడలే. సో చాలామంది ఇక్కడ మంచి పాలిటిక్స్ చేస్తున్నారు, వ్యూహాత్మకంగా వెళ్ళినారు, ప్రజల మనసుల్ని గెలుచుకోవడానికి ప్రయత్నించినారు, ప్రజల మనసులో అవతల వాళ్ళని చులకం చేయడానికో తక్కువ చేయడానికో ప్రయత్నించి విజయం సాధించినారే కానీ ఇలా కేసులు పెట్టడం, నిర్బంధించడం, హేళనగా మాట్లాడడం ఎప్పుడు జరగలే. తెలుగుదేశం పార్టీ గత 2014-19 మధ్యలో కూడా ఎమ్మెల్యేల మీద కేసు పెట్టడానికి ప్రయత్నించింది. అంతకుముందు అయితే ఎప్పుడు లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది. కేసులు పెట్టడమే కాదు, లోపల నిర్బంధించి దాని మీద పీటీ వారెంట్ల మీద కొత్త కేసులన్నీ తీసుకొని వచ్చి ఒకటి బెయిల్ వస్తుందేమన్న ఆలోచనతో 2-3 కేసెస్లో పీటీ వారెంట్లు తీసుకొచ్చి రిమాండ్లు పెట్టుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే పద్ధతిగా రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు ముందుకు రావాలంటే కూడా భయపడి ఈరోజు ఇటువంటి రాజకీయాలు మనం చేయాల్సిన అవసరం లేదనుకునే పరిస్థితిని మనం కల్పిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితే కనుక వస్తే ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారన్నది కూడా ఒకటిసారి ఆలోచించాలి. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మహిళలు అయితే ఇంకా భయపడతాం రాజకీయాలు. చాలామంది ఈరోజు అదే పరిస్థితి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయించడం. లేకపోతే మొన్న కూడా ఈ మధ్య నెల్లూరులో కూడా చూసినాం, నెట్టనిలోన బిల్డింగులు కూల్చాడు బారేసేయడం. దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది, ఏదో కొంచెం నోటీస్ ఇవ్వడం కానీ ఏదైనా పెనాల్టీలు ఉంటే పెనాల్టీలు వేయించుకోవడం కానీ ఇవి ఉంటాయి. కానీ అలా లేకుండా ఈరోజు ఒక దారుణమైనటువంటి పరిస్థితులు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు, వైసీపీ అనే పేరు పలికితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఇది మంచి సంప్రదాయం కాదు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు కనుకుంటే ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పటికే 16 కేసులు పెట్టి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఆయన్ని పరామర్శించడానికి రావడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం ఆయన హెలిప్యాడ్ కూడా అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక 10-15 రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు పర్యటన ఉంటుందని కూడా చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.